హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ క్యాబేజీ శనగపప్పు కూర వండుతాను, ఫ్రై చేస్తున్నాను, చూపిస్తున్నాను. చూడండి. ఫ్రెండ్స్, క్యాబేజీ ఎగుతుంది. దీంట్లోనే లైట్గా ఉప్పు, కారం, సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం పేస్టు వేసి వేపుతున్నాను. తొందరగానే అయిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయింది కదా. కుక్కర్లో శనగపప్పు ఉడికిపోయి క్యాబేజీ రెండు కలిపి ఉడకబెట్టేసాను. కుక్కర్ వాటర్ పోసి కుక్కర్లో 2-3 విజిల్లు రానిచ్చేసాను. ఇదిగో కొంచెం వాటర్ వచ్చింది. ఆ వాటర్తోనే తాలింపులో వేసేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగంగానే వాటర్లో తాలింపులో వేసేసాను. ఇదే కొంచెం సేపు ఎగనిచ్చేసి ఉప్పు, కారం, కొంచెం అల్లం పేస్ట్ వేసేసి కొంచెం మనం కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోవచ్చు. కొబ్బరి ఉంది, కొబ్బరి వేస్తున్నాను. కొంచెం కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇంకేం లేదు ఫ్రెండ్స్, అంతా వేగిపోయింది. కొంచెం మసాలా వేసుకోవటమే. మసాలా వేసేసి పొయ్యి కట్టేసుకోవటమే. ఇది క్యాబేజీ శనగపప్పు కూర రెడీ. కొంచెం మసాలా వేస్తాను. మసాలా పొడి వేసాను. ఇదిగో ఫ్రెండ్స్, క్యాబేజీ శనగపప్పు చాలా బాగుంటుంది. ఇది మసాలా కూర. మేము నాన్ వెజ్లు మానేసాము, అందుకని సండే రాగానే కొంచెం బిర్యానీ టైప్గా చేసి కొద్దిగా మసాలా కూరలు వండుతాను. మసాలా వేసిన కూరలు వండుతాను సండే మాత్రం. అలా చేస్తాను. ఇదిగో పక్కన రసం పెట్టాను, రసం కాగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.